వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం. దేశవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో టికెట్ కోసం డిజిటల్ పేమెంట్ పద్ధతిని ప్రవేశపెడుతున్నాం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ తల్లిదండ్రులకు సూచన. DSFI నేతలు. పాష మైలారం సిగాచి పరిశ్రమ నిరుపేదలకు నీడ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జంగాలపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, భూగర్భ నీటి, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆశలతో ఆడుకుందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఓట్లు దక్కించుకుందని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సకాల సౌకర్యాలతో పూర్తి చేసి ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిందని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. పూర్తి చేసిన ఇండ్లను ఎమ్మెల్యే సహకారంతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా తదితర మౌలిక సౌకర్యాలను కల్పించి త్వరితగతిన లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. ఓం భద్రం కరణే విష్ణయమాదేవాయ దుష్టువాగం సుస్తునోభిః విషేమదేవ హితం యదాయుః. ఎందుకు చెప్తున్నాడు ఎంత రానా ఆశలతో చెలగాటమాడినటువంటి గత ప్రభుత్వం నిర్వాహకంని ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టి వదిలిపెట్టిపోయిన ఇళ్లను పూర్తి చేస్తూ ఉన్నాం. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్ళ ఫెసిలిటీ అన్నీ చేసి పేద ప్రజలకు ఆ రోజు ఇచ్చి ఇవ్వకున్నటువంటి ఆశ చూపిన వాళ్ళకే, ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం పెట్టాం. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయం. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు మంచి చేయాలి ఒక సంకల్పాన్ని, వారి యొక్క కళను నిజం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవి కూడా చేస్తాం. ధన్యవాదాలు. లిమిట్స్లో కొన్ని నెలల క్రితం 2 BHK అరౌండ్ 600+ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయినాయి. వేరియస్ బ్లాక్స్లో R&B డిపార్ట్మెంట్ టేకప్ చేశారు. బట్ దానికి ఏమైందంటే మనకి చాలా వరకు బెనిఫిషరీ సెలక్షన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి అకామిడేట్ చేయడానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అని మనకు కావాల్సిన మినిమం డ్రింకింగ్ వాటర్ సప్లై, అదేవిధంగా సీవేజ్ వర్క్స్ లైక్ UGD కానీ, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిసిటీ, రోడ్ వర్క్, ఈ వర్క్స్ అన్నీ లేకపోవడం వల్ల అక్కడ బెనిఫిషరీస్ని మనం అకామిడేట్ చేయడానికి స్కోప్ లేదు. దానివల్ల మనము గవర్నమెంట్కి త్రూ ఎమ్మెల్యే గారు నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది. సో కలెక్టర్ గారికి మేము ప్రాసెస్ చేసి 10 crores మనకి శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో దాంట్లో వేరియస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీని కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. డ్రింకింగ్ వాటర్ సప్లై మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ NPDC అండ్ సీవేజ్ వర్క్స్, UGD వర్క్స్ వచ్చేసి R&B డిపార్ట్మెంట్ టేకప్ చేయాలని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం వీళ్ళంతా త్వరగా ఇది కంప్లీట్ చేసి బెనిఫిషరీ ఎవరైతే మనం సెలెక్ట్ చేస్తారో రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి తొందరగా మనం అకామిడేట్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం.
కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగ సెంట్రల్ సెక్రటరీగా షేక్ మహమ్మద్ ఇలియాస్, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సెక్రటరీగా మాదాసు రాంగోపాల్ మరియు కర్నూలు జిల్లా స్టూడెంట్ వింగ్ సెక్రటరీగా బోయ మహేందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డిని మరియు పాణ్యం యువ నాయకుడు శ్రీ కాటసాని శివ నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం. ఆయా శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల ప్రబలకుండా వివిధ శాఖ అధికారులు ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ గ్రామాలలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అప్రమత్తం చేస్తూ విస్తృత అవగాహన కల్పించాలన్నారు. Rainfall in the district and in the state also. So ఇలా కంటిన్యూస్ రెయిన్ఫాల్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఓకే, బట్ రెయిన్ వచ్చి కొంచెం డ్రై స్పెల్ వచ్చి మళ్ళీ వర్షాలు వచ్చింది అంటే దట్ ఈస్ అ వెరీ వెరీ డేంజరస్ పీరియడ్. ఓకే, యాజ్ డిఎంహెచ్ఓ హ్యాస్ రైట్లీ సెడ్, ఈ మధ్యలో ఏదైతే డ్రై స్పెల్ ఉంటుందో దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ ఫార్ ద బ్రీడింగ్ ఆఫ్ లార్వా. అందరికీ తెలుసు, ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్, ఎవ్రీబడి నోస్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ విచ్ మస్కిటో విల్ కాజ్ dengue, chikungunya and seasonal disease and how it will spread, what is the life cycle. I don't want to get into all of that. I'll tell briefly what the mandal special officers and district officers are supposed to do for this. Okay. We have to take up dewatering in our offices also first. Okay, let us designate one day for dewatering of our own offices. Since Tuesday and Friday we are doing it in Gram Panchayats and municipalities. Let us dedicate Thursday. ఒక రోజు ముందు, ఫ్రైడేకి ముందు థర్స్డే రోజు మీ ఆఫీసెస్లో మీరు చేసుకోండి. లాస్ట్ ఇయర్ డెంగ్యూ కేసెస్ ఎక్కడైతే వచ్చాయో, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ స్టార్ట్ Friday activities from those places initially. Apart from these seasonal diseases monitoring, we'll also give you certain programs or schemes to monitor, like let us say Indrama Illu, schools inspection. Friday పెట్టినప్పుడే మీరు ఇవన్నీ ఆ రోజు సెకండ్ హాఫ్లో ఇవన్నీ వెళ్ళి విజిట్ చేసుకొని రండి. వన మహోత్సవం, అంగన్వాడీస్, దిస్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్, అక్కడ ఉన్న మిడ్ డే మీల్స్, quality of food that is being served, washrooms etla unnai. If possible, I request you to please interact with the students also once. జనరల్ క్లాస్ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. సెక్రటరీస్ కూడా మేడం ప్రతిరోజు 15 నుంచి 25 ఇళ్ళలో విజిట్ చేస్తారు మేడం. వారంలో మనం క్యాంపెయిన్ మోడ్లో మనకి ఏవైతే పిట్టింగ్స్ అఫీషియల్గా ఈజీఎస్ పిట్టింగ్స్ యాజ్ వెల్ యాజ్ హోమ్ స్ట్రీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంటిన్యూస్ మన స్పెల్స్ ఉన్నాయి కాబట్టి. Good evening, ma'am. Ma'am, like for pre-monsoon preparedness, ma'am, already under instructions of CDMA, we are taking up this 100 days action plan. As a part of that, we have already taken up major drains ka desiltation and major nalas ka desiltation. మీరు ఇందిరమ్మ హౌజెస్ కు కూపన్ ఇస్తున్నాము. పోలీస్ వాళ్ళకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇందిరమ్మ కూపన్ ఉంటే ఎవరు కూడా హౌజ్, మీ పంచాయత్ సెక్రటరీ కూపన్ ఇస్తే ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు. ఇందిరమ్మ ఇల్లు గ్రౌండింగ్ కూడా I request all MPDOs to please focus. అంటే అన్ఎంప్లాయీస్ కొద్దిగా అవేర్నెస్ ఇవ్వండి. డీట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకున్నదంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వాళ్ళ
జూలై 1న పెన్షన్లు పెంచే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డప్పు కొట్టి అలరించినట్లుగా పేపర్లో చూశామని, ముఖ్యమంత్రి డప్పు కొడితే మా కడుపు నిండదు కానీ డప్పు ఫంక్షన్లకు 7,000 పెంచి డప్పు కళాకారులను గౌరవించమని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు కోరారు. బుధవారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో ఏపీ డీకేఎస్ జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జె మద్దిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ మాట్లాడారు. ఆ డేట్ సందర్భంగానే మన శక్తినంతా కూడగట్టండి. ఏది 10 మంది 50 మంది అని లింకు పెట్టుకోవద్దు. ఎంత ఉంటే అంత శక్తి అంతా కూడగట్టి జనాన్ని సమీకరించి ఆందోళన చేసి మన కమిటీని వేసేసేయాలి. ఆ తర్వాత సభ్యత్వాన్ని రోజువారీగా ఈ రోజుల్లో మొదలుపెట్టుకొని 30 తారీఖు లోపు మీరు ఎంతైతే చెప్పారో దాన్ని తగ్గకుండా సభ్యత్వాన్ని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి. అంటే మహాసభ మనం జూలై ఆగిన తర్వాత సెప్టెంబర్లో మహాసభ అనుకున్నాం. మహాసభ ఎక్కడ ఉంటుంది అనేటువంటి ప్లేస్ మేము తెలియజేస్తాం, మాట్లాడుకొని ఎక్కడున్నా సరే మనం 1000 మందికి తక్కువకుండా ఒక పెద్ద ర్యాలీ బహిరంగ సభ నిర్వహించాలి. అది కాబట్టి మీకు అందరికీ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దుడుకున్నది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా డప్పు కళాకారులకు ఈ డప్పు గజ్జలు డ్రస్ ఇవ్వాలని, అలాగే 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ను ఈ వృత్తి కళాకారులైన డప్పు కళాకారులకు 7,000 ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే డప్పు కళాకారులు ప్రయాణాలు చేస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలాగే ఈరోజు సమాజంలో ఉరుసులని, దేవర్లని, పెళ్లిళ్ళని, అలాగే చావులని రకరకాల కార్యక్రమాల్లో డప్పు కళాకారులు పాల్గొంటున్న సమయంలో ప్రయాణాల్లో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాగే ఈ డప్పు కొట్టే సమయంలో వీళ్ళు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వము ఇలాంటి డప్పు కళాకారులకు ప్రమాద బీమా కల్పించాలి, అలాగే ప్రయాణాల్లో రాయితీ కల్పించాలి, అలాగే అర్హులైన ప్రతి డప్పు కళాకారులకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలి. దీన్ని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాం. అలాగే ఈ సమావేశంలో మేము ప్రతి సచివాలయంలో, జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వినతి పత్రాల ద్వారా సచివాలయ అధికారులకు అందిస్తాం. అనంతరం మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి కూడా మండల అధికారులకు కూడా తెలియపరిచి ఆగస్టులో కర్నూలు జిల్లా కేంద్రమైన కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము పిలుపునిచ్చాం. ఇందులో భాగంగా ప్రభుత్వం మాకు చేయవలసినవి ఏవైతే ఉన్నాయో డప్పు కళాకారులకు న్యాయం జరగకపోతే డప్పే ఆ విధంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. నా పేరు కరుణాకర్, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం కర్నూలు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకున్నాం. ఈ జిల్లా కమిటీ సందర్భంగా ప్రధానంగా డప్పు కళాకారుల అనేక రకాల సమస్యలపై చర్చించడం జరిగింది. వాటికి సంబంధించి ఒక 2 నెలల పాటు కార్యాచరణ ప్రణాళిక కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా పెన్షన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ విడుదల చేస్తారు అని చెప్పేసి, కానీ ఇప్పటిదాకా ఎలాంటి పెన్షన్కు ప్రభుత్వం ఆన్లైన్ విడుదల చేయలేదు. అయితే వెంటనే పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెన్షన్ వయసు కూడా 40 సంవత్సరాలు తగ్గించాలని, ఇప్పటికే పెన్షన్ ఇస్తున్నటువంటి డప్పు కళాకారుల పెన్షన్ను 4,000 నుండి 7,000కు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డప్పు కళాకారుల పెన్షన్ అనేటువంటిది ఇది వృత్తి కళాకారుల పెన్షన్ కల్పించి వాళ్ళందరికీ రెమ్యూనరేషన్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని సచివాలయాలను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సచివాలయంలో మా అర్జీని తెలియజేస్తాం, అర్జీని ఇస్తాం. ఆ రకంగా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి కోరుతాం. ఆ తర్వాత అన్ని మండల కార్యాలయాల ముందు డప్పులతోటి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ మరియు ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నాలు చేసే విధంగా మేము ఇప్పటికే పిలిపించాం. ఆ తర్వాత ఆగస్టులో మొత్తం అన్ని జిల్లాలలో కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు నిర్బంధించే విధంగా డప్పే ఆయుధంగా ఉద్యమిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం మరొకసారి కోరుతా ఉన్నాం, మా సమస్యలు ఆలోచించండి. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంచే సందర్భంగా ఆయన ఒక దళితపేటకు పోయి డప్పు తీసుకొని కొట్టాడు. డప్పు తీసుకొని కొట్టడం అనేటువంటి సంబరం కోసమో లేదా ఫోటో కోసమో కాదు, డప్పు బతుకుల్లో వెలుగులు తీసుకురావడం కోసం మీ ఆలోచన చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. డప్పులు ప్రచారం కోసం కాదు, డప్పుల మండిన కడుపుల యొక్క బాధను తీర్చడం కోసం మీ డప్పు కొట్టేదానికి సంబంధించిన సంకేతాన్ని ఉపయోగించండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం సృష్టించింది. తాజాగా ఓ విద్యార్థి కాలుకు 2 కాట్లు ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. రాత్రి డిన్నర్ సమయంలో హ్యాండ్ వాష్ చేసుకునేందుకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థి నవనీత్ను విషపురుగు కాటు వేసింది. కాలు నుంచి రక్తం కారడంతో వెంటనే టీచర్స్కి సమాచారం ఇవ్వగా వెంటనే కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలుకు 2 కాట్లు ఉండడంతో పాము కాటు వేసిందా లేక ఏదైనా విషపురుగు కుట్టిందా అనేది స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. 6 o'clock. ఎక్కడ క్లాసులనా బయట బయట కొట్టింది అంటే ఆడుకుంటున్నా సార్ ఆడుకోలేదు. హ్యాండ్ వాష్ కోసం వెళ్ళినప్పుడు కుట్టినట్టు అనిపించింది, కానీ అప్పుడు ఏమనిపించలేదు. ఇక లంచ్ డిన్నర్కి వెళ్ళినాక ఇక రైస్ వేసుకున్నా అప్పుడు ఇట్లా బ్లడ్ కారినట్టు అనిపించింది. చూసేసరికి సార్కి వెంటనే ఇన్ఫార్మ్ చేసేసాను. సార్ వెంటనే తీసుకొచ్చేసాను. 7:30. వైఎస్ఆర్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారు పట్ల ఉన్న ప్రజాభిమానానికి మచ్చుతునకగా ఈ వీడియోను చూడండి. రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మిట్నే పుణ్యం సామర్థ్యం ప్రతిభ గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మిట్నేరా దర్యాప్తులో మరింత శాస్త్రీయత పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఐపీఎస్ పోలీస్ వృత్తిలో మరింత నైపుణ్యం సామర్థ్యం ప్రతిభ పెంపొందించుకునేందుకు పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించనున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ పేర్కొన్నారు. के लिए याद रहे सैल्यूट ఇది ఒక సార్ నాగుని తీసుకురా పక్కన కూర్చోండి ఒక ఐటమ్ చూపించండి ఒక ఐటమ్ చూపించండి మెటల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ తీసేయండి. క్యాంపస్లో
కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ జరుగుతూ ఉంది. ఈ డ్యూటీ మీట్లో 91 మెంబర్స్ 4 డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. రామగుండంతో సహా ఆసిఫాబాద్, భూపాల్పల్లి, ములుగు ఈ యూనిట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది. మెయిన్గా మనకు 8 ఈవెంట్స్ ఉంది. సివిల్ ఆఫీసర్స్ గురించి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సర్చ్ అండ్ సీజర్, లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇవన్నీ టెస్ట్స్ ఉంది. అదేవిధంగా 5 ఈవెంట్స్ ఏఆర్ ఆఫీసర్స్ గురించి ఉంది. మీరు ఒక డెమో కూడా చూసారా. డాగ్ స్క్వాడ్కి 3 ఈవెంట్ ఉంది. అదేవిధంగా కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంది ఏఆర్ ఆఫీసర్స్ గురించి. సో ఇవన్నీ టెస్ట్ కంప్లీట్ చేసి ఎవరు మంచి పర్ఫార్మెన్స్, ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి మనము స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి రికమెండ్ చేస్తాము. అదేవిధంగా స్టేట్లో మంచి చేసిన వాళ్ళు నేషనల్ డ్యూటీ మీట్, పోలీస్ డ్యూటీ మీట్కి వెళ్తారు. ఇంతకు ముందు కూడా తెలంగాణ పోలీస్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ నేషనల్ డ్యూటీ మీట్లో ఉంది. ఇదే ప్రోగ్రామ్స్ నుంచి వెళ్ళిన పార్టిసిపెంట్స్ నేషనల్ లెవెల్కు కూడా వెళ్తారు. సో మనము ఇక్కడ వాళ్ళకి అందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ టెస్ట్లో ఎవరు సక్సెస్ఫుల్ అయితే, ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ ఉంటే వాళ్ళకి మేము స్టేట్ కోసం రికమెండ్ చేస్తాము. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరు ఆఫీసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకు ఇది ఒక పెద్ద టెస్ట్ ఉంది. ఎందుకు కొన్ని ప్లేసెస్లో మీరు చూస్తున్నారా, మనిషితో సహా డాగ్కి కోఆర్డినేషన్కి అవసరం. సో ఈ విధంగా ఉన్న టెస్ట్. అదేవిధంగా కొన్ని మా పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడు డ్యూటీ మీట్స్, స్పోర్ట్స్ డ్యూటీ మీట్ కానీ, తర్వాత మా ఇన్వెస్టిగేషన్ పర్పస్లో డ్యూటీ మీట్ కానీ, అందులో భాగంగానే ఈ పోలీసు డ్యూటీ మీట్ ఒకటి పెట్టిండ్రు మాకు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ 2nd పోలీస్ డ్యూటీ మీట్ 2025 ఇది మనకు స్టేట్ డ్యూటీ మీట్ వరంగల్లో నడుస్తుంది ఇదే నెలలో. దాని గురించి మేము జోనల్ డ్యూటీ మీట్ పెట్టాము. ఇక్కడ జోనల్లో మనకు ములుగు, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, రామగుండం, కమిషనరేట్ ఈ 4 యూనిట్ల గురించి ఇక్కడ కాంపిటీషన్ టెస్ట్ పెడతాము. ఈ కాంపిటేటివ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేట్ డ్యూటీ మీట్కి పంపిస్తాము. ఈ డ్యూటీ మీట్లో 2, 3 నిన్న ఈరోజు జరుగుతున్నాయి. దీంట్లో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, తర్వాత యాంటీ సబ్టేజ్ చెక్, తర్వాత డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్స్, తర్వాత కంప్యూటర్ అవేర్నెస్, తర్వాత ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. వీళ్లకు ఇక్కడ మేము జోనల్ డ్యూటీ మీట్ అందరినీ పిలిపించి దాదాపు 100 మంది పాల్గొంటున్నారు. 96 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. వీళ్ళలో ఈ 6 రకాల కాంపిటేటివ్ టెస్టులు పెట్టిన తర్వాత సెలెక్ట్ అయిన వారిని స్టేట్ డ్యూటీ మీట్కు పంపిస్తాము. ఇది మా సిపి గారి ఉత్తర్వు ప్రకారంగా, రామగుండం సిపి గారి ఉత్తర్వు ప్రకారంగా ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా, పార్టిసిపెంట్స్కి వచ్చిన వాళ్ళకు కూడా అకామిడేషన్ అంతా మేమే పెట్టి ఇక్కడ కాంపిటేటివ్ చేస్తూ మన పోలీస్ గ్రౌండ్లో, రామగుండం పోలీస్ గ్రౌండ్లో సెలెక్ట్ చేస్తున్నాము. ఓకే. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన చీలి సింగయ్య భార్య లుర్దు మేరీ, కుమారులు, కుటుంబ సభ్యులు. ఇటీవల వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రేటపల్ల పర్యటనల సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీలి సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10 లక్షల ఆర్థిక సాయం అందజేత సింగయ్య కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని శ్రీ వైఎస్ జగన్ భరోసా. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ని కలిసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్. మీ కాళ్ళు మొక్కుతాం, మా వాళ్ళ శవాలైనా ఇవ్వండి సారు. పాషమైలారం సిగాచి పరిశ్రమ వద్ద తమ వాళ్ళ ఆచూకీ చెప్పాలని కింద పడి గుండెల విసేలా రోధిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.